హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన వర్డ్ప్రెస్ సైట్ని అనేది ఎలా బ్యాకప్ చేయాలో చూపిస్తాను. సో జనరల్గా మన వెబ్సైట్ అనేది అప్పుడప్పుడు క్రాష్ అయిపోతుంది, లేకపోతే మీరు ఏదైనా ప్లగిన్ కానీ ఏదైనా థీమ్ కానీ కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు 404 ఎర్రర్ కానీ, లేకపోతే మన సైట్ అనేది మెయింటెనెన్స్లో ఉండడం అలాంటి ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. సో దాని అర్థం ఏంటిదంటే ఏదో ఒక ప్లగిన్ వల్ల మన సైట్ అనేది క్రాష్ అయిపోయింది అన్నట్టు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఎంతో కష్టపడి రాసిన పోస్టులు కానీ పేజెస్ కానీ మనం రాసిన కంటెంట్ అదే మనం చేసిన కస్టమైజేషన్ అంతా పోతుంది. సో అలాంటి ఎర్రర్ అనేది అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే మన సైట్ని మనం టైం టు టైం బ్యాకప్ అనేది చేయాలి. సో మనం ఆ బ్యాకప్ అనేది ఎలా, ఈ వర్డ్ప్రెస్ సైట్ని ఎలా బ్యాకప్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మీ సైట్లో మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ప్లగిన్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ. సో క్లిక్ చేశాక ఇక్కడ సర్చ్ ప్లగిన్ అని ఉంది కదా రైట్ సైడ్కి. సో ఇక్కడ UpdraftPlus అని సర్చ్ చేయండి. UpdraftPlus అని సర్చ్ చేశాక ఇక్కడ ప్లగిన్స్ అనేవి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్లగిన్ అన్నట్టు. సో ఈ లోగో చూడండి, UpdraftPlus వర్డ్ప్రెస్ బ్యాకప్ ప్లగిన్ అని ఉంది కదా. సో ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. సో 3+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టలేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్స్టలేషన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు యాక్టివేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ ప్లగిన్ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి UpdraftPlus బ్యాకప్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది ప్లగిన్ డాష్బోర్డ్ అన్నట్టు. సో ఈ ప్లగిన్స్ యూజ్ చేసి మనం ఎవ్రీడే బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా పెట్టుకోవచ్చు. సో ఈ బ్యాకప్ అనేది మనం డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన జీమెయిల్ అనేది UpdraftPlus కనెక్ట్ చేసుకొని మన సైట్ బ్యాకప్ అనేది డైరెక్ట్గా జీమెయిల్లోకి సెండ్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక ఇక్కడ ఫైల్ బ్యాకప్ షెడ్యూల్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు 7 అని ఎంటర్ చేయండి. సో డేటాబేస్ బ్యాకప్ షెడ్యూల్ కూడా 7 అని ఎంటర్ చేయండి. సో ఇది డైలీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటిదంటే ఎవ్రీడే బ్యాకప్ అనేది అవుతుంది, అలా 7 డేస్ వరకు అవుతుంది అన్నట్టు. సో 7 డేస్ అయ్యాక రీరైట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక 7 డేస్ అనేది బ్యాకప్ చేసింది అనుకోండి, మళ్ళీ వచ్చే నెక్స్ట్ 7 డేస్లో ప్రీవియస్ 7 డేస్ బ్యాకప్స్ అనేవి మెల్లమెల్లగా డిలీట్ చేసుకుంటూ కొత్త బ్యాకప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. సో మన దగ్గర 7 డేస్ బ్యాకప్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ 10 డేస్ కానీ 15 డేస్ కానీ కూడా ఉంచుకోవచ్చు, కానీ మన గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాక కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయండి. సో ఇలా రిమోట్ స్టోరేజ్ అథెంటికేషన్ అనేది ఒకటి వస్తుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫాలో దిస్ లింక్ ఆథరైజ్ యాక్సెస్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక డైరెక్ట్గా మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వమంటుంది. ఏదైతే జీమెయిల్లో మీరు మీ సైట్ బ్యాకప్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక అలో పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు కంప్లీట్ సెటప్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక బ్యాకప్ నౌ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయకండి. దాని తర్వాత బ్యాకప్ నౌ పై క్లిక్ చేయండి. సో బ్యాకప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మన గూగుల్ డ్రైవ్లోకి మన సైట్ మొత్తం బ్యాకప్ అనేది అవుతుంది. సో బ్యాకప్ అనేది అయిపోయింది. మనం ఎవ్రీడే బ్యాకప్ అనేది చేయవసరం లేదు. సెట్టింగ్స్లో ఆల్రెడీ మనం ఎవ్రీడే బ్యాకప్ చేయమని పెట్టాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మీ సైట్ అనేది క్రాష్ అయిపోయి, లేకపోతే మీరు ఇంతకుముందు అంటే బ్యాకప్ చేసుకున్న సైట్ని ఎలా రీస్టోర్ చేయాలంటే మళ్ళీ మీరు ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. అప్డ్రాఫ్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీ డొమైన్ నేమ్ యూజ్ చేసుకొని అది బ్యాకప్స్ అనేది చూపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు April 27 ఉంది కదా బ్యాకప్ డేట్. సో ఇక్కడ డైరెక్ట్ రీస్టోర్ క్లిక్ చేశారనుకోండి, మొత్తం బ్యాకప్ అనేది రీస్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనం బ్యాకప్ అనేది చేయొచ్చు. అలానే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే రీస్టోర్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన సైట్ని అనేది బ్యాకప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సైట్ అనేది క్రాష్ అయినా కూడా మీకు ఏం ప్రాబ్లం లేదు, గూగుల్ డ్రైవ్లో ఆల్రెడీ మీ సైట్ బ్యాకప్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కొత్త వీడియో ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.